జీవితం మధువనమాయనే బాబా నిన్నే తలచిన వేళ జీవితం మధువనమాయనే బాబా నిన్నే తలచిన వేళ ప్రతిక్షణం మది ఉప్పొంగెని ప్రతిక్షణం మది ఉప్పొంగెని నా స్మృతిలో నిలిచిన వేళ జీవితం మధువనమాయనే బాబా నిన్నే తలచిన వేళ నా ప్రతి క్షణము నిండు పున్నమిలా వెన్నెలమయమయ్యేనే ఎటు చూసినా నా కను చూపుకే ఎటు చూసినా నా కను చూపుకే నీ వెలుగే కనిపించే ఉషోదయం వెళ్ళి విరిసేనే ఉషోదయం వెళ్ళి విరిసేనే బాబా దరికే చేరిన వేళ జీవితం మధువనమాయనే బాబా నిన్నే తలిచిన వేళ ఈ ఆటలో నా బాటలో నా తోడుగా నువ్వు నిలిచావు గాయం కలిగిన నా మనసుకే గాయం కలిగిన నా మనసుకే నీ ప్రేమను పంచావు మార్గమే ఇక కనిపించేనే మార్గమే నాకు కనిపించేనే బాబా నిన్నే పొందిన వేళ జీవితం మధువనమాయనే బాబా నిన్నే తలచిన వేళ ఓం శాంతి. మధురమైన పిల్లలు, స్మృతి యాత్ర ద్వారానే మీ సంపాదన జమ అవుతుంది. నష్టం నుండి లాభంలోకి వస్తారు. విశ్వాధిపతులుగా అవుతారు. ప్రశ్న: సత్యమైన సాంగత్యం తేలుస్తుంది, చెడు సాంగత్యం ముంచుతుంది. దీని అర్థం ఏమిటి? జవాబు: పిల్లలు, మీకు సత్యమైన సాంగత్యం అంటే తండ్రి సాంగత్యం లభించినప్పుడు మీరు ఉన్నతి చెందే కడలోకి వస్తారు. రావణ సాంగత్యం చెడ్డది.
అతని సాంగత్యం ద్వారా మీరు కిందకి దిగజారుతారు. అంటే రావణ్ మిమ్మల్ని ముంచేస్తాడు, తండ్రి తీరానికి చేరుస్తాడు. క్షణములోనే మీకు సద్గతి లభించే విధంగా తండ్రి తమ సాంగత్యం ద్వారా అద్భుతం చేస్తారు. అందువల్లనే వారిని జాదూగారు అని కూడా అంటారు. ఓం శాంతి. పిల్లలు స్మృతిలో కూర్చొని ఉన్నారు. దీనినే స్మృతి యాత్ర అని అంటారు. యోగము అనే పదాన్ని ఉపయోగించవద్దని తండ్రి చెప్తూ ఉన్నారు. తండ్రిని స్మృతి చెయ్యండి. వారు సర్వ ఆత్మలకు తండ్రి, పరమపిత, పతిత పావనుడు. ఆ పతిత పావనుడిని స్మృతి చెయ్యాలి. దేహ సంబంధాలని వదిలి తండ్రి ఒక్కరినే స్మృతి చేయండి. మీరు మరణిస్తే మీ కొరకు ప్రపంచం మరణించినట్లే అని అంటారు కదా. దేహ సహితంగా దేహ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్మృతి చెయ్యకండి. తండ్రి ఒక్కరి స్మృతి చేస్తే మీ పాపాలన్నీ కాలిపోతాయి. మీరు జనం జన్మల నుండి పాపాత్ములుగా ఉన్నారు కదా. ఇది పాపాత్ముల ప్రపంచం. సత్యయుగము పుణ్యాత్ముల ప్రపంచం. ఇప్పుడు పాపాలన్నీ సమాప్తమై పుణ్యాన్ని ఎలా జమ చేసుకోవాలి? తండ్రి స్మృతి ద్వారా మాత్రమే జమ అవుతుంది. ఆత్మలో మనస్సు, బుద్ధి ఉన్నాయి కదా. కాబట్టి ఆత్మ బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చేయాలి. మీకున్న బంధుమిత్రుల్ని మర్చిపోండి అని తండ్రి చెప్తూ ఉన్నారు. వారందరూ పరస్పరం ఒకరికొకరు దుఃఖాన్ని ఇస్తారు. కామ ఖడ్గాన్ని ఉపయోగించటం మొదటి పాపం. రెండవ పాపమేది? సర్వులకు సద్గతి దాతి అయిన తండ్రి పిల్లలకు బేహద్దు సుఖం ఇస్తారు. అంటే స్వర్గానికి అధిపతులుగా చేస్తారు. అలాంటి తండ్రిని సర్వవ్యాపి అని అనేస్తారు. ఇది పాఠశాల. మీరు ఇక్కడకు చదువుకునేందుకు వచ్చారు. ఈ లక్ష్మీనారాయణులుగా తయారవ్వడమే మీ లక్ష్యము, ఉద్దేశ్యము. మరెవ్వరూ ఈ విధంగా చెప్పలేరు. మనం ఇప్పుడు పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవ్వాలని మీకు తెలుసు. మనమే విశ్వానికి అధికారులుగా ఉండేవారము. పూర్తిగా 5000 సంవత్సరాలు గడిచిపోయాయి. దేవీ దేవతలుగా విశ్వానికి అధికారులు కదా. ఎంత ఉన్నతమైన పదవి! వారిని ఇంత గొప్పగా తయారు చేసింది తండ్రే. ఆ తండ్రినే పరమాత్మ అని అంటారు. వారి వాస్తవిక నామము శివ. వారికి చాలా పేర్లు పెట్టేశారు. బాంబేలో బబుల్నాథ్ మందిరం కూడా ఉన్నది కదా. ముళ్ళు అడవిని పూల తోటగా తయారు చేసేవారు. లేకుంటే వారి వాస్తవిక పేరు ఒక్క శివుడే. ఇతనిలో ప్రవేశించిన వారికి శివ అనే పేరే ఉంటుంది. వీరు ఈ బ్రహ్మను మనము ఈ బ్రహ్మను స్మృతి చేయరాదు. ఇతడు దేహదారి. మీరు విదేహీని స్మృతి చేయాలి. మీ ఆత్మలు పతితంగా అయ్యాయి. ఇప్పుడు వాటిని పావనంగా చేయాలి. మహాన్ ఆత్మ, పాపాత్మ అని కూడా అంటారు. మహాన్ పరమాత్మ అని అనరు కదా. స్వయాన్ని పరమాత్మ లేక ఈశ్వరుడని కూడా ఎవ్వరూ అనలేరు. మహాన్ ఆత్మ, పవిత్ర ఆత్మ అని కూడా అంటారు. సన్యాసీలు సన్యసిస్తారు. అందుకే పవిత్ర ఆత్మలుగా ఉంటారు. వారందరూ కూడా పునర్జన్మలు తీసుకుంటారని తండ్రి తెలియచేస్తూ ఉన్నారు. దేహదారులు తప్పకుండా పునర్జన్మలు తీసుకోవలసి వస్తుంది. వికారాల ద్వారా జన్మించి పెరిగి పెద్దవారై యుక్త వయసులైనప్పుడు సన్యసిస్తారు. దేవతలైతే ఇలా చెయ్యరు. వారు సదా పవిత్రంగా ఉంటారు. అసురులుగా ఉన్న మనల్ని ఇప్పుడు తండ్రి దేవతలుగా చేస్తారు. దైవీ గుణాలు ధారణ చేయడం ద్వారా దైవీ సాంప్రదాయస్తులుగా అవుతారు. సత్యయుగంలో దైవీ సంప్రదాయస్తులు ఉంటారు. కలియుగంలో ఆసురీ సంప్రదాయస్తులు ఉంటారు. ఇప్పుడు ఇది సంగమయుగము. మీకిప్పుడు తండ్రి లభించారు. మళ్ళీ మీరిప్పుడు దైవీ సంప్రదాయాలుగా తప్పకుండా అవ్వాలని తండ్రి చెప్తూ ఉన్నారు.
దైవీ సంప్రదాయస్తులుగా అయ్యేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. దైవీ సంప్రదాయాలుగా అపారమైన సుఖం ఉంటుంది. ఈ ప్రపంచాన్ని హింసాయుత ప్రపంచమని అంటారు. దేవతలు అహింసకులుగా ఉంటారు. బాబా చెప్తూ ఉన్నారు, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు, తండ్రిని స్మృతి చేయండి. మీకున్న గురువులందరూ దేహదారులే. ఆత్మలైన మీరిప్పుడు తండ్రి అయిన పరమాత్మను స్మృతి చేయాలి. మీరు పుణ్యాత్ములుగా అయినప్పుడు సుఖం లభిస్తుంది. 84 జన్మల తర్వాతనే మీరు పాపాత్ములుగా అవుతారు. మీరిప్పుడు పుణ్యాన్ని జమ చేసుకుంటున్నారు. యోగ బలము ద్వారా పాపాలకు సమాప్తం చేసుకుంటారు. ఈ స్మృతి యాత్ర ద్వారానే విశ్వాధిపతులుగా అవుతారు. మీరు విశ్వాధికారులుగా వారన్నట సత్యమే కదా. మరి వారు ఎక్కడికి వెళ్ళారో ఇది కూడా తండ్రియే తెలుపుతున్నారు. మీరు 84 జన్మలు తీసుకున్నారు. సూర్యవంశీ చంద్రవంశీలుగా అయ్యారు. భక్తి ఫలితాన్ని భగవంతుడు ఇస్తారని అంటారు. ఏ దేహదారిని భగవంతుడు అని అనరు. వారు నిరాకారుడైన శివుడు. వారి శివరాత్రిని జరుపుకుంటారు కనుక తప్పకుండా వస్తారు కదా. కానీ మీరు తీసుకున్న విధంగా జన్మ తీసుకోను, నేను ఇతని శరీరాన్ని అప్పుగా తీసుకుంటావలసి ఉంటుందని చెప్తూ ఉన్నారు. నాకు శరీరమే లేదు. ఒకవేళ ఉంటే దానికి ఒక పేరు ఉండేది. ఇతనికి బ్రహ్మ అను పేరు ఉంది. వీరు సన్యసించినప్పుడు బ్రహ్మ అని పేరు పెట్టాను. మీరు బ్రహ్మ కుమారీలు. బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు? బ్రహ్మ శివుని పుత్రుడు. శివబాబా తన పుత్రుడైన బ్రహ్మలో ప్రవేశించి మీకు జ్ఞానం ఇస్తూ ఉన్నారు. బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా వీరి సంతానమే. నిరాకారుడైన తండ్రి పిల్లలందరూ నిరాకారులే. ఆత్మలు ఇక్కడికి వచ్చి శరీరాన్ని ధరించి పాత్ర అభినయిస్తాయి. పతితుల్ని పావనంగా తయారు చేసినందుకే నేను వస్తానని తండ్రి చెప్తూ ఉన్నారు. నేను ఈ శరీరాన్ని అప్పుగా తీసుకుంటాను. శివ భగవాను వాచ కదా. కృష్ణుడినైతే భగవంతుడని అనరు. భగవంతుడైతే ఒక్కరే. కృష్ణుని మహిమ భిన్నంగా ఉంటుంది. మొదటి నెంబరు దేవతలు రాధాకృష్ణులు. వారి స్వయంవరం జరిగిన తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారు. కానీ ఇది ఎవ్వరికీ తెలియదు. రాధాకృష్ణుల గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. కానీ వారు ఎక్కడికి వెళ్ళిపోతారు? రాధాకృష్ణులే స్వయంవరం తర్వాత మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఇరువురు వేరువేరు మహారాజుల పిల్లలు. అక్కడ అపవిత్రత పేరు ఉండదు. ఎందుకంటే అక్కడ పంచవికారాల రావణుడే ఉండడు. ఇక్కడ ఉండేదే రామరాధ్యము. తండ్రి స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తమైపోతాయని ఆత్మలకు తండ్రి ఇప్పుడు తెలియచేస్తూ ఉన్నారు. మీరు సతో ప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు. నష్టం వాటిల్లింది కాబట్టే మళ్ళీ జమ చేసుకోవాలి. భగవంతుణ్ణి వ్యాపారి అని కూడా అంటారు. వారితో అరుదుగా ఎవరో ఒకరు వ్యాపారం చేస్తారు. వారిని ఇంద్రజాలికుడు అని కూడా అంటారు. వారు అద్భుతం చేస్తారు. వారు ప్రపంచానికంతటికీ సద్గతి ఇస్తారు. అందరికీ ముక్తి జీవన్ముక్తిని ఇస్తారు. ఇంద్రజాలపు ఆట కదా. మానవులకు ఇవ్వలేరు. మీరు 63 జన్మల నుండి భక్తి చేస్తూ వచ్చారు. భక్తి ద్వారా ఎవరైనా సద్గతిని పొందారా? సద్గతి ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరికీ సాధ్యం కాదు. ఒక్కరు కూడా తిరిగి వెళ్ళలేరు. అనంతమైన తండ్రియే వచ్చి అందరినీ తిరిగి తీసుకెళ్లారు. కలియుగంలో అనేక మంది రాజులు ఉన్నారు. అక్కడ మీరు కొద్దిమంది రాజ్యపాలన చేస్తారు. మిగిలిన ఆత్మలన్నీ ముక్తిధామంలోకి వెళ్ళిపోతాయి. మీరు ముక్తిధామం ద్వారా జీవన్ముక్తికి వెళ్తారు. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఆత్మలైన మీకిప్పుడు ఈ సృష్టి చక్రం యొక్క రచయిత మరియు రచన ఆది మధ్యాంత దర్శనమైంది. ఈ జ్ఞానము ద్వారా మీరే నరుని నుండి నారాయణుడిగా అవుతారు. దేవతల రాజధాని స్థాపన జరిగిన తర్వాత మీకు జ్ఞానం అవసరం ఉండదు. భగవంతుడు
భక్తులకు అర్ధకల్పం వరకు సుఖాన్ని ఫలితంగా ఇచ్చారు. తర్వాత మళ్ళీ రామరాజ్యంలో దుఃఖం ప్రారంభమవుతుంది. నెమ్మదిగా మెట్లు దిగుతూ సత్యయుగంలో ఒకరోజు గడిచిన మెట్లు దిగినట్లే మీరు 16 కళా సంపూర్ణులుగా అవుతారు. తర్వాత మెట్లు దిగుతూనే ఉంటారు. క్షణము టిక్ టిక్ అని గడిచిపోతూనే ఉంటుంది. కిందకి దిగుతూనే ఉంటారు. సమయం గడిచిపోతూ ఈ స్థానంలోకి వచ్చి చేరుకున్నారు. అక్కడ కూడా ఈ విధంగానే క్షణాలు గడుస్తూ ఉంటాయి. మనం ఒకేసారి మెట్లు ఎక్కేస్తాము. తర్వాత మళ్ళీ పేనులాగా మెల్లమెల్లగా దిగాల్సిందే. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను అందరికీ సద్గతి ఇచ్చేవాడను. మానవులకు సద్గతి ఇవ్వలేరు. ఎందుకంటే వారు వికారాల ద్వారా జన్మిస్తారు. పతితులు వాస్తవానికి కృష్ణుణ్ణే సత్యమైన మహాత్మా అని అనగలరు. ఇక్కడ మహాత్ములుగా ఉండిన వికారాల ద్వారా జన్మించి తర్వాత సన్యసిస్తారు. వారైతే దేవతలైతే సదా పవిత్రంగా ఉంటారు. వారిలో ఏ వికారము ఉండదు. దానిని నిర్వికారి ప్రపంచము అని అంటారు. దీనిని వికారి ప్రపంచమని అంటారు. పవిత్రతాయే లేదు. నడవడిక ఎంత చెడుగా ఉంది. దేవతల నడవడికలైతే చాలా బాగుంటుంది. అందరూ వారికి నమస్కరిస్తారు. వారి గుణాలు చాలా మంచివి. అందుకే అపవిత్రమైన మానవులు పవిత్రమైన దేవతల ఎదుట వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు. ఇప్పుడైతే అన్ని విధాలుగా జగడాలు కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి. చాలా గలాటలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడైతే ఉండేందుకు కూడా జాగా లేదు. మనుషులు జనాభా తగ్గిపోవాలని కోరుకుంటారు. కానీ ఈ కర్తవ్యం తండ్రిదే. సత్యయుగంలో చాలా కొద్దిమంది మనుషులే ఉంటారు. కొంతమంది శరీరాలన్నీ కాలిపోతాయి. మిగిలిన ఆత్మలన్నీ తమ మధురమైన ఇంటికి వెళ్ళిపోతాయి. తప్పకుండా నెంబర్ వారుగా శిక్షలను అనుభవిస్తారు. పూర్తిగా పురుషార్థం చేసి విజయమాలలో మణిగా తయారైన వారు శిక్షల నుండి విడుదలైపోతారు. మాల ఒక్కరిదే ఉండదు. అలా వారిలా తయారు చేసిన వారు బాబా అయినారు. తర్వాత జంట పూసలు. ఇది ప్రవృత్తి మార్గం కదా. కావున జంటల మాల, సింగిల్ మాల ఉండదు. సన్యాసులకు మాలే ఉండదు. వారి నివృత్తి మార్గంలోని వారు ప్రవృత్తి మార్గంలో వారికి జ్ఞానం ఇవ్వలేరు. పవిత్రంగా అయ్యేందుకు వారు హద్దు సన్యాసం చేస్తారు. అది హఠయోగము, ఇది రాజయోగము. రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు తండ్రి మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు. తండ్రి ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తారు. మీరు అర్ధకల్పం వరకు సుఖంగా రాజ్యాన్ని పరిపాలిస్తారు. తర్వాత రావణ రాజ్యంలో మెల్లమెల్లగా దుఃఖితులైపోతారు. దీనిని సుఖదుఖాల ఆట అని అంటారు. పాండవులైన మీకు విజయం కలుగు చేస్తారు. మీరు ఇప్పుడు మార్గదర్శకులు. ఇంటికి వెళ్ళే యాత్ర చేయిస్తారు. ఆ యాత్రలనైతే మనుషులు జన్మల నుండి చేస్తూ వచ్చారు. మీరిప్పుడు ఇంటికి వెళ్ళే యాత్ర చేస్తూ ఉన్నారు. తండ్రి వచ్చి అందరికీ ముక్తి జీవన్ముక్తులకు మార్గాన్ని తెలుపుతారు. మీరు జీవన్ముక్తికి, మిగిలిన వారందరూ ముక్తికి వెళ్ళిపోతారు. హాహాకారాల తర్వాత మళ్ళీ జయ జయకారాల ధ్వనులు జరుగుతాయి. ఇప్పుడు కలియుగము అంతిమ సమయము. ఆపదలైతే చాలా రానున్నాయి. ఆ సమయంలో మీరు స్మృతి యాత్రలో ఉండలేరు. ఎందుకంటే చాలా గలాటలు జరుగుతాయి. అందుకే ఇప్పుడు స్మృతి యాత్రను పెంచుకుంటూ ఉంటే పాపం భస్మమైపోతుంది. మరియు సంపాదనను జమ కూడా చేసుకోండి అని తండ్రి చెప్తూ ఉన్నారు. సతో ప్రధానంగా అవ్వండి. కల్పకల్పము పురుషోత్తమ సంగమ యుగంలో వస్తానని తండ్రి చెప్తూ ఉన్నారు. ఇది బ్రాహ్మణుల చాలా చిన్న యుగము. బ్రాహ్మణులకు చిహ్నము శిఖ ఉంటుంది, అంటే పిలక ఉంటుంది. బ్రాహ్మణులు, దేవతలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది.
బ్రాహ్మణులది చాలా చిన్న కులము. ఇంత చిన్న యుగంలో తండ్రి వచ్చి మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. పిల్లలైన మీరు విద్యార్థులుగా కూడా ఉన్నారు, అనుచరులుగా కూడా ఉన్నారు, ఒకరి వారిగానే ఉన్నారు. ఈ తండ్రి వలె శిక్షణ ఇచ్చే టీచర్గా సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఇచ్చి తనతో పాటు తీసుకెళ్లేవారిగా ఏ మనిషి ఉండడు. ఈ విషయాలు మీరిప్పుడే అర్థం చేసుకున్నారు. సత్యయుగంలో కూడా మొట్టమొదట వృక్షం చాలా చిన్నదిగా ఉంటుంది. మిగిలిన వారందరూ శాంతిధామానికి వెళ్ళిపోతారు. తండ్రిని సర్వుల సద్గతి దాత అని అంటారు. ఓ పతిత పావన తండ్రి రండి అని తండ్రిని పిలుస్తారు. మరొక వైపు పరమాత్మ కుక్కలో, పిల్లిలో, రాయి రప్పలలో అన్నిటిలో ఉన్నారని అంటారు. బేహద్దు తండ్రికి అపకారం చేస్తారు. విశ్వాధికారులుగా చేసే తండ్రిని అవమానిస్తారు. దీనినే రావణుని సాంగత్య దోషం అని అంటారు. సత్యమైన సాంగత్యం తేలుస్తుంది, చెడు సాంగత్యం ముంచుతుంది. రావణ రాజ్యం ప్రారంభమైనప్పుడు మీరు కిందకి దిగజారటం మొదలవుతుంది. తండ్రి వచ్చి మిమ్మల్ని ఉన్నతి చెందే కళకు చేరుస్తారు. తండ్రి వచ్చి మనుషుల్ని దేవతలుగా చేస్తారు. కావనే అందరికీ మేలు జరుగుతుంది. ఇప్పుడైతే అందరూ ఇక్కడే ఉన్నారు, మిగిలిన వారు కూడా వస్తూ ఉంటారు. నిరాకార ప్రపంచం నుండి ఆత్మలన్నీ వచ్చినంత వరకు మీరు పరీక్షలో కూడా నెంబర్ వారుగా పాస్ అవుతూ ఉంటారు. దీనినే ఆత్మీక కళాశాల అని అంటారు. ఆత్మీక తండ్రి ఆత్మీక పిల్లలను చదివించేందుకు వస్తారు. రావణ రాజ్యంలో శరీరాన్ని వదిలి అపవిత్రమైన రాజులుగా అవుతారు మరియు పవిత్రమైన దేవతల ఎదుట తల వంచి నమస్కరిస్తారు. పతితంగా లేక పావనంగా ఆత్మనే అవుతుంది. ఆత్మ పతితమైతే శరీరం కూడా పతితమైనదే లభిస్తుంది. సత్యమైన బంగారంలో మలినాలు కలిస్తే ఆభరణాలు కూడా మలినయుక్తంగా అవుతాయి. ఇప్పుడు ఆత్మలో మలినం ఎలా తొలగించాలి? యోగ అగ్ని కావాలి. దీని ద్వారా మీరు చేసిన వికర్మలు వినాశమవుతాయి. ఆత్మలలో వెండి, రాగి, ఇనుము కలుస్తాయి. ఇదే మచ్చ లేక మలినము. ఆత్మ సత్యమైన బంగారము ఇప్పుడు అసత్యంగా అయింది. ఇప్పుడు ఈ మలినాలు ఎలా తొలగిపోవాలి? ఇది యోగ అగ్ని. జ్ఞానచితిపైన కూర్చున్నారు. ఇంతకుముందు కామచితిపై కూర్చొని ఉండేవారు. తండ్రి జ్ఞానచితిపై కూర్చోపెట్టారు. జ్ఞానసాగర్లైన తండ్రి తప్ప మరెవ్వరూ జ్ఞానచితిపై కూర్చోపెట్టలేరు. భక్తి మార్గంలో మనుషులు ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు, కానీ ఎవ్వరి గురించి తెలియదు. మీరిప్పుడు అందరి గురించి తెలుసుకున్నారు. మీరందరూ దేవతలుగా అవుతారు. తర్వాత పూజలు చేయడమే సమాప్తమైపోతుంది. రావణ రాజ్యం ప్రారంభమైనప్పుడు భక్తి ప్రారంభమవుతుంది. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग నమస్తే నమస్తే. ధారణ: శిక్షల నుండి ముక్తులుగా అయ్యేందుకు విజయమాలలోని పూసగా తయారయ్యే పురుషార్థం చేయాలి. ఆత్మీక మార్గదర్శకులై అందరితో శాంతిధామమైన ఇంటికి యాత్ర చేయించాలి. స్మృతి యాత్రను పెంచుకుంటూ పెంచుకుంటూ పాపాలన్నింటి నుండి ముక్తులుగా అవ్వాలి. యోగ అగ్ని ద్వారా ఆత్మను సత్యమైన బంగారంగా చేసుకోవాలి. సతో ప్రధానంగా అవ్వాలి. వరదానము: ప్రతి గడియను అంతిమ గడియగా భావించి సదా ఎవర్ రెడీగా ఉండే తీవ్ర పురుషార్థి భవ. తమ అంతిమ గడియ ఏదో అది ఎప్పుడు వస్తుందో నమ్మకంగా ఎవ్వరూ చెప్పలేరు. అందుకే ప్రతి గడియను అంతిమ గడియగా భావిస్తూ ఎవర్ రెడీగా ఉండండి. ఎవర్ రెడీ అంటే తీవ్ర పురుషార్థులు. ఇప్పుడు ఇంకా వినాశనమయ్యేందుకు కొంత సమయం ఉందని, తర్వాత తయారైపోతామని అనుకోకండి. ప్రతి గడియ అంతిమ గడియే.
అందువల్లనే సదా నిర్మోహులుగా, నిర్వికల్పంగా, నిర్వ్యర్థులుగా, అంటే వ్యర్థం కూడా లేకుండా ఉండండి. అప్పుడు మిమ్మల్ని ఎవరు రెడీ అని అంటారు. ఏ కార్యమైనా మిగిలి ఉండవచ్చు, కానీ మీ స్థితి సదా ఉపరాంగా ఉండాలి. ఏం జరుగుతుందో అది మంచిదే జరుగుతుంది. స్లోగన్: మీ చేతిలోకి చట్టం తీసుకోవటం కూడా కోపమే, ఒక అంశమే. అచ్చా, ఓం శాంతి.